హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను గోధుమ పిండితో బజ్జీలు చేసుకుందాం. నేను ఇడ్లీ పిండి వేసి గోధుమ పిండితో బజ్జీలు చేసుకుందాం. ఒక కప్పు ఇడ్లీ పిండి వేసుకున్నాను కదా, అదే కప్తో గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను. 2 కప్స్ అయినా వేసుకోవచ్చు. పెరుగు నేను వేయట్లేదు, ఆల్రెడీ ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసి వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇది మనం బాగా మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం తినే సోడా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగానే యాడ్ చేసుకుని కాసేపు పక్కన ఉంచుదాం. మంచిగా కలుపుకొని ఈ రకంగా ఉండేలాగా పిండిని ఉండేలా పెట్టుకుందాం. కాసేపు ఉంచుకొని అలాగే కాసేపు అయింది కదా, ఇందులో కరివేపాకు, అలాగే జీలకర్ర, ఉల్లిపాయలు, అంటే పచ్చిమిర్చి నేను యూస్ చేయట్లేదు, అంటే పిల్లలకి కొంచెం ఇష్టపడరని, కారంగా తగులుతుందని నేను పచ్చిమిర్చి వేయట్లేదు. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఈ రకంగా కలుపుకొని కొంచెం ఈ కన్సిస్టెంట్లో ఉండగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం కొంచెం వేసి చూద్దాం. కొంచెం మరిగింది కాబట్టి ఇందులో బజ్జీలు అనేది యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం ముందుగానే కదపకుండా అలానే ఉంచి తర్వాత తిప్పి తీసేయడమే. ఎంతో టేస్టీ గోధుమ పిండి బజ్జీలు రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్.